హాయ్ హలో అండి. ఈరోజు మనమైతే గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్‌తో వెర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోబోతున్నామో ఈ వీడియోలో మనం చూద్దామండి. దీనికోసం ముందు మనమైతే ఒక ఖాళీ డ్రమ్మునైతే తీసుకుందాము. అది కూడా అడుగు భాగం లేనిదైతే తీసుకోవాలి. ఎందుకంటే అడుగు భాగం ఉందంటే వాటర్ అన్నీ నిలిచిపోతాయి. మనకు సాయిల్ సరిగ్గా రాదు వెర్మి కంపోస్ట్. అందుకోసం అని చెప్పేసి అడుగు భాగం లేనిది మాత్రమే మనం తీసుకోవాలా. ఇప్పుడు అందులో వచ్చేసి ఆల్రెడీ మనం కొన్ని వెజిటబుల్స్, గార్డెన్ వేస్ట్ అన్నీ వేసున్నాం మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. ఇందులో ఈరోజు మేము ఇంక కొంచెం యాడ్ చేస్తా ఉన్నాము. అందుకోసం వచ్చేసి మన గార్డెన్‌లో ఉన్న సపోటా ఆకులు వేస్తున్నాము ఇందులో వచ్చేసి. దాని తర్వాత అయితే మొక్కజొన్న వేస్ట్ అండి. ఇది మన గార్డెన్‌లో పండించిన మొక్కజొన్న వేస్ట్ అయితే వచ్చింది. అది కూడా వేస్తున్నాం ఇందులో చూడొచ్చు మీరు. దాని తర్వాత మన అరటి పువ్వు, అరటి పువ్వు మనకు బాగా దొరుకుతాయి ఇక్కడ. అందుకోసమని అవి కూడా వాడుతా ఉన్నాం. మీరైతే చూడొచ్చు. ఇవి తర్వాతొచ్చేసి మన కిచెన్ వేస్ట్ పాడైపోయిన రైస్ గానీ, అట్లే మన గుడ్డు ఉంది గదా! ఆ గుడ్డు పెంకులు గూడా వేయొచ్చు. వేస్తే అందులో కాల్షియం గూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత పాత పేపర్స్ ఏమైనా ఉంటే అవి గూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కొబ్బరి పీచు ఇలాంటివన్నీ ఏసామంటే అవి ఇష్టంగా తిరుగుతుంటాయన్నమాట లోపల ఆ వానపాములొచ్చేసి. ఇప్పుడు మనం వచ్చేసి మన ఇంతకుముందు కంపోస్ట్‌లో నుంచి కొన్ని వానపాములైతే తీసుకున్నాము. అవి గూడా ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసాం గదా! సెపరేట్ జేసినప్పుడు కొన్నొచ్చాయి. అవి గూడా వేస్తున్నాము. ఇలా వేసేసి దీని తర్వాత మన గార్డెన్‌లో ఉండే సాయిల్ వచ్చేసి మట్టి. మట్టిని ఒక లేయర్ లాగా మనం పరుచుకోవాలనమాట. ఇప్పుడు మనమైతే ఈ మట్టినొచ్చేసి కొంచెం కొంచెంగా మొత్తం స్ప్లిట్ అయ్యేట్లాగా పరుచుకోవాలనమాట. కొంచెం కొంచెంగా వేసేసి స్ప్రెడ్ జేయాలనమాట దాని మీద. ఈ విధంగా అయితే మనం స్ప్రెడ్ జేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాతొచ్చేసి వాటర్‌ని కంపల్సరీగా చల్లాలనమాట. వర్షాకాలం అయితే అవసరం లేదు. ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి కంపల్సరీగా చల్లాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఈ కంపోస్ట్ అయ్యే టైంలో అయితే ఈ లెవెల్ అనేది కిందకి దిగిపోతుందనమాట. ఇదంతా కుళ్ళిన తర్వాత. అప్పుడు మనకు ఫర్మెంటేషన్ జరుగుతుందని అర్థమవుతుంది. దాని తర్వాతొచ్చేసి దీని మీద ఒక క్లాత్ గానీ, ఏదైనా పట్ట గానీ అలాంటిది వేసుకోవాలి. ఎందుకంటే వానపాములు బాగా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఒక 3 మంత్స్ తర్వాత ఈ విధంగా అయితే మనకు వెర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఇది ఇంతకుముందు మనం చేసిన బ్యాచ్. ఈ విధంగా వస్తుందన్నమాట. దాన్ని మనం ఎట్లా మిక్సింగ్ జేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడొచ్చేసి మనకు యాక్చువల్‌గా పూల కుండీలకైతే ఈ కంపోస్ట్‌తో పాటు మనము ఇసుక కూడా యాడ్ చేసుకోవాలి. రివర్ శాండ్. రివర్ శాండ్ యాడ్ చేసుకోలేదురా అంటే వ వర్షం పడినప్పుడు చెట్లలో నీళ్ళు అట్లే నిలబడిపోతాయన్నమాట. చూడండి వానపాములు ఎలా ఉన్నాయో కంపోస్ట్‌లో. ఇప్పుడు మనం దీనికి ఇసుక యాడ్ చేసుకుందాం. కుండీలకైతేనే ఇసుక యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒక 20% అయితే సరిపోతుందండి. 20% అయితే సరిపోతుంది శాండ్ వచ్చేసి. ఇది మనం కుండీలకు. మనకు డైరెక్ట్‌గా భూమిలో వేసుకోవడానికైతే అవసరం లేదు ఇసుక. ఇసుకైతే అవసరం లేదు. ఇప్పుడు మనం కుండీల కోసం అని జెప్పేసి కొంచెం ప్రిపేర్ జేస్తున్నాము. ప్లస్ భూమిలో వేయడానికి గూడా ప్రిపేర్ జేస్తున్నాము. ఈ విధంగా అయితే మిక్సింగ్ జేసుకోవాలనమాట. కంపోస్టు, శాండు, మట్టి 3 కలుపుకొని పూల కుండీల్లో అయితే మనం ఇట్లా ఏసుకోవచ్చనమాట. మట్టి, శాండు, మన కంపోస్టు. మనం డైరెక్ట్‌గా ఇప్పుడు వేస్తున్నాం గాబట్టి ఇవన్నీ అవసరం లేదు. కానీ మీకు చూపించడానికి మాత్రమే ఇవైతే మిక్సింగ్ జేశాననమాట. ఇప్పుడు మనము పూల మొక్కలకి ఇచ్చుకోవడానికి చూద్దామండి. ఫస్ట్ మనం దీన్ని తీసుకొనేసి పూల మొక్కలకి ఎట్లా ఇద్దామో చూద్దాం ఇప్పుడు. కొంచెం మొదలుంది గదా! ఆ మొదట్లో కాకుండా కొంచెం దూరంగా మనమైతే గుంతలాగా తీసుకొని, దాంట్లో వేసుకొని మనం పూడ్చి చేయాలనమాట. ఇప్పుడు అదే మొదట్లో పడిందిరంటే కొంచెం హీట్ ఎక్కువవుతుందనమాట చెట్టుకి. ఈ విధంగా అయితే మనం దాన్ని క్లోజ్ చేసేసుకున్నామురంటే నీళ్లు పట్టామంటే అది నానుతూ కింద వేర్లకైతే బాగా పడుతుంది. చూడండి ఎంత బాగొచ్చిందో మన గులాబీ. ఇప్పుడైతే మనం వెర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం గదండీ! ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే.